హాయ్ హలో వెల్కమ్ టు మాస్టర్ బన్ను కిచెన్. ఈరోజు రెసిపీ వెజ్ మంచూరియా. వెజ్ మంచూరియా కాస్త హైజీనిక్గా చేస్తున్నానండి. పాలకూరతో వెజ్ మంచూరియా చేస్తున్నాను. పాలకూరతో వెజ్ మంచూరియా ఎలా చేయాలో తెలుసుకుందాం రండి. కావలసిన వస్తువులు చూద్దాం. పాలకూర చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోండి. శనగపిండి, కార్న్ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, సాల్ట్, పచ్చిమిర్చి, క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చండి. కాస్త కారం కూడా వేసుకోవాలి. ముందుగా శనగపిండి తీసి కట్ చేసిన పాలకూరలో వేసుకోవాలండి. అల్లం పేస్ట్, ధనియాల పొడి వేసుకుందాము. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నానండి. కొంచెం కారం కూడా వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ చాలా తక్కువ వేసుకోవాలండి. దీంట్లో పిండిని ఇలా కలుపుకోవాలి ఉండలు అయ్యే వరకు. దీంట్లో వాటర్ కూడా ఏనవసరం లేదండి. చక్కగా ఉండ తయారయ్యేలాగా కలుపుకోవాలి పిండిని. ఆకుకూరలు తినడానికి పిల్లలు ఇబ్బంది పెడుతూ ఉంటారు కదండి. మీరు ఈసారి ఇలా ట్రై చేయండి. చాలా హైజీనిక్గా ఉంటుంది ఫుడ్. టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్. ఇలా దగ్గరికి అయిన తర్వాత కొంచెం ఉండలా చేయాలండి. మనం చపాతీ ఉండ ఎలా చేసుకుంటామో అలా కాస్త రౌండ్గా ఉండలా చేయాలి. ఇప్పుడు దీన్ని ఒక 5 minutes ఇలా ఉంచి ఒక ప్లేట్ తెచ్చుకొని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలండి. ఉండలు గట్టిగా నొక్కి చేయకూడదండి, కాస్త గుల్లగా చేసుకోవాలి. ఉండలు ఎంత గుల్లగా ఉంటే బాగా రోస్ట్ అవుతాయి, టేస్ట్ కూడా బాగుంటాయండి. లోపల బాగా ఉడుకుతుంది అన్నమాట. నొక్కేసి గట్టిగా నొక్కి చేశారంటే ఉండ లోపల ఉడకడానికి ఇబ్బంది పడుతుంది. అందుకని ఉండను కాస్త గుల్లగుల్లగా చుట్టండి. కార్న్ఫ్లోర్ వేస్తాం కనుక మనకి ఉండలు కూడా విడిపోవండి ఎక్కడని. ఓకే, ఉండలు రెడీ అయినాయండి. ఇప్పుడు పాన్ పెట్టి ఆయిల్ పోసి, ఆయిల్ మరిగిందా? ఓకే, ఆయిల్ మరిగింది. వేసేస్తున్నాను చూడండి. వీటిని కాస్త లో ఫ్లేమ్లో పెట్టి వేగనివ్వాలండి. చాలా చక్కగా వేగాక తీసి నెక్స్ట్ కూడా వేసేస్తాను. ఇప్పుడు గ్లాస్ వాటర్లో ఒక 1/2 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి ఇలా కలుపుకోవాలండి. కలిపి పక్కన పెట్టండి. ఇప్పుడు ప్యాన్ స్టవ్ మీద పెట్టి ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, గ్రీన్ చిల్లీ, క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చండి. నేను క్యాప్సికమ్ స్కిప్ చేస్తున్నాను. ఇప్పుడు వెల్లుల్లి వేయాలండి. ఇవి వేగుతూ ఉంటాయి. చిల్లీ సాస్, సోయా సాస్, వెనిగర్ అండ్ టమాటా సాస్ కూడా కావాలండి. వెనిగర్ వచ్చి ప్రెగ్నెంట్స్ కానీ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కానీ మానేసి లెమన్ తీసుకోవడం బెటర్ అండి, ఆప్షన్. నేను టేస్టింగ్ సాల్ట్ కూడా యూజ్ చేయనండి, హోమ్ మేడ్ కదా. ఇప్పుడు ఆనియన్స్, గ్రీన్ చిల్లీ వేస్తాను. ఇవి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలండి. ఇలా ఫ్రై చేసుకోవాలి.
ఇలా ఇంట్లో చేసుకునే మంచూరియా చాలా హైజీనిక్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడాని. ట్రై చేసిన వాళ్ళు కామెంట్ చేయండి. లైక్ కొట్టడం మర్చిపోకండి. ఇందులో ధనియాల పౌడర్, కాస్త చిటికెడు కారం వేయాలి. సాల్ట్ కూడా వేయాలండి ఇందులో కొంచెం. ఇప్పుడు దీంట్లో సోయా సాస్ వేసుకుందాం. కాస్త సోయా సాస్, వెనిగర్, గ్రీన్ చిల్లీ ఇలా వేసుకోవాలండి. క్యాబేజ్తో చేసుకునే మంచూరియాకి అయితే అంత వాటర్ అవసరం ఉండదండి. కానీ మనం చేసుకున్నది ఆకుకూరతో కదా, కాస్త ఒక ఉల్లి గ్లాసుడు వాటర్ వేసుకున్నామంటే మంచూరియాకి బాగా పడుతుందండి, పాలకూరకి. ఇప్పుడు ఇలా మరగనివ్వాలి. దీంట్లో నెక్స్ట్ మనం వేసేద్దాం. నేను ఫుడ్ కలర్ ఏమీ యూజ్ చేయలేదండి, అందుకే గ్రీన్ కలర్లోనే కనిపిస్తున్నాయి. ఇలా ఉడికే టైంలో లాస్ట్ని టమాటా సాస్ వేసుకుందాం. అంతే, ఎంతో నోరూరించే వెజ్ మంచూరియా పాలకూరతో రెడీ అయిందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అందరూ లైక్ చేయడం మర్చిపోకండి. మీరు చేసే లైక్స్ నాకు చాలా యూజ్ అవుతాయి, చాలా ఇంపార్టెంట్. నా రెసిపీ కానీ మీకు నచ్చితే వెంటనే లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.